హాయ్! నేను మీ మనోహర్ మాణిక్యాల. సో, పిల్లలు మీరు మ్యాథ్స్‌ని ఈజీ చేసుకోవడం కోసము బేసిక్ ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గదా! సో, దాంట్లో ఫస్ట్‌ది ఇంపార్టెంట్ ఏంటిది? అడిషన్స్ గదా! సో, ఆ అడిషన్స్‌ని ఈజీగా చేసుకోవడానికి మీకు సింపుల్ స్టెప్స్ జెప్తా. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఇంప్లిమెంట్ జేయండి. అండ్ మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి ప్రాక్టీస్ చేసిన తర్వాత అనేది కామెంట్ బాక్స్ లోపల ఖచ్చితంగా కామెంట్ స్టెప్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకు 10 ఉంది గదా! సో 10ని బ్రేక్ చేయడం రావాలన్నమాట. సో 10ని బ్రేక్ చేస్తే మనకు ఏమొస్తాయి? సో ఇప్పుడు 1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 10. అదే 2 అయితే ఏముంటది? 8. 3 అయితే 7 యాడ్ చేసుకోవాలి. 4 అయితే 6 యాడ్ చేసుకోవాలి. 5 అయితే 5 యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒక కోడ్ లాగా అన్నమాట. మనము అడిషన్స్ సో నెక్స్ట్ మన ఫ్యూచర్ అప్డేట్ లో వచ్చే వీడియోస్ లో సబ్ట్రాక్షన్స్ చేయడానికి కూడా ఈ కోడ్ యూజ్ అవుతుంది. సో అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చినాయి అని అంటే 50% మ్యాథ్స్ వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. సో 1కి ఏంటి 9, మళ్ళీ నాతో రిపీట్ చేయండి. సో 2కి ఏంటి 8 వస్తుంది, 3కి ఏంటి 7 వస్తుంది, 4 6 5 5 అంటే సింపుల్గా ఆలోచించండి. 1కి ఎంత యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది అంటే మీకు ఆటోమేటిక్గా కోడ్ గుర్తొస్తుంది అన్నమాట. దీంట్లో ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అని అంటే అడిషన్ టేబుల్స్ నేర్చుకోవడం. సో ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తే, ఒక స్టెప్ చెప్తే మీరు 100% ఫాలో కావాల్సిందే. నాతో ప్రాక్టీస్ చేయండి. 9 plus 1, 9 plus 2, 9 plus 3, 9 plus 4, 9 plus 5, 9 plus 6, 9 plus 7, 9 plus 8 and 9 plus 9. సో ఇప్పుడు చూడండి మై డియర్ స్టూడెంట్స్, సో మీరు 1 ఉంది అంటే డైరెక్ట్ యాడ్ చేసేయండి. సో ఎప్పుడు యాడ్ చేసినా 9 అనేది కనబడ్డదంటే ఫస్ట్ 1 యాడ్ చేయాలి, దాని తర్వాత మిగిలిన వాల్యూ యాడ్ చేయాలి. సో 9 plus 1 ఏమవుతుంది? 10. సో ఇక్కడ 2 ఉంది కదా, సో ఫస్ట్ ఏం చేయాలంటే 1 యాడ్ చేసుకొని దాని తర్వాత 1 యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఏమైపోయింది? 11. సో 3 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 1 యాడ్ చేసుకొని దాని తర్వాత మిగిలిన 2 యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 12. సో ఇక్కడ మీరు జస్ట్ కొంచెం ఆలోచించండి. 3ని మనం ఫస్ట్ 1 యాడ్ చేసుకొని మిగిలిన వాల్యూ 2ని యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ పెద్ద మాస్టర్ సైన్స్, రాకెట్ సైన్స్ ఏం లేదు. 9 plus 1 యాడ్ చేసుకొని 3 యాడ్ చేసుకోవాలి. సో ద ఆన్సర్ ఇస్ 13. సో ఇప్పుడు చెప్పండి 5కి ఏమవుతుంది? 9 plus 1 10, 10 plus 4 14. 6కి ఏమవుతుంది? 9 plus 1 10, 10 plus 5 15. సో 7కి ఏమవుతుంది? 9 plus 1 1 plus 6. సో ఆన్సర్ ఏమవుతుంది? 16. సో దీనికి ఏమవుతుంది? 17. దీనికి ఏమవుతుంది? 18. సో 9 టేబుల్ ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా నేర్చుకున్నారు. సో ఇప్పుడు 8కి మీరు ఏ నెంబర్ యాడ్ చేసినా కూడా ఫస్ట్ మనం 2 యాడ్ చేయాలి. సో 2 యాడ్ చేసిన తర్వాత మిగిలిన వాల్యూ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి 8 plus 1, 8 plus 2, 8 plus 3, 8 plus 4, 8 plus 5, 8 plus 6, 8 plus 7, 8 plus 8, 8 plus 9. ఇక్కడ చూడండి ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి. 8 plus 1 డైరెక్ట్గా చేయండి 9. 8 plus 2 ఏమవుతుందన్నా? 10 అవుతుంది. సో 8 plus 3 అంటే ఫస్ట్ 8కి 2, దాని తర్వాత 1. సో ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు? 4ని 2 plus 2. 5ని ఎట్లా రాయాలి? 2 plus 3. 6ని ఎట్లా రాయాలా? 2 plus 4 అని రాయాలా? 7 ఎట్లా రాయాలా? 2 plus 5 అని రాయాలా? 8ని ఎట్లా రాయాలా? 2 plus 6. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 8 ఉంది అని అంటే ఆ పక్కనున్న నెంబర్ని 2 plus సంథింగ్ గా రాయాలి, అంతే లాజిక్. ఓకే, సో 8 ఉంది 9 ఉంది అంటే 2 plus 7 అని చెప్పి రాసేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది రౌండ్ ఫిగర్ 10 అయిపోతుంది కదా. 10 plus 1 11, 10 plus 2 12, 10 plus 3 13, 10 plus 4 14, 10 plus 5 15, 10 plus 6 16, 10 plus 7 17. ఈ రకంగా మీకు ఈజీ అవుతాయి అన్నమాట. ఇది లైక్ మనము ఈ సీక్వెన్స్ ఫాలో అవుతే అడిషన్స్ మనకు ఫ్యూచర్ లోపల చాలా చాలా ఈజీగా అవుతాయి అన్నమాట. సో మనం ఇవి రెండు కంప్లీట్ చేసుకున్నాం కదా. 7తో చేద్దాం ఇప్పుడు. సో 7 plus 1, 7 plus 2, 7 plus 3, 7 plus 4, 7 plus 5, 7 plus 6, 7 plus 7, 7 plus 8, 7 plus 9. ఇప్పుడు ఇక్కడ చూడు ఇది డైరెక్ట్ అయిపోతుంది 8, ఇది డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు 9, ఇది డైరెక్ట్గా 10. బట్ దీని తర్వాత అంటే మనము
ఏది చేసినా కూడా అకార్డింగ్ టు ద కోడ్ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ మనము 7 ఇక్కడ కనబడ్డది అని అంటే ఇక్కడ 4 ఉంటే డైరెక్ట్ 4 యాడ్ చేయొద్దు. ఫస్ట్ దానికి 3 యాడ్ చేసి 1 యాడ్ చేసుకోవాలి. సో 7 ప్లస్ 3 యాడ్ చేసి 2 యాడ్ చేసుకోవాలి. 7 ప్లస్ 3 యాడ్ చేసి 3 యాడ్ చేసుకోవాలి. 7 ప్లస్ 3 యాడ్ చేసి 4 యాడ్ చేసుకోవాలి. 7 ప్లస్ 3 యాడ్ చేసి 5 యాడ్ చేసుకోవాలి. 7 ప్లస్ 3 యాడ్ చేసి 6 యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలి. సో 7కి మనం ఎంత ఇస్తే రౌండ్ ఫిగర్ అవుతుంది? 3 ఇస్తే 10 అనే రౌండ్ ఫిగర్ అవుతుంది. 10 ప్లస్ 1 ఏమైపోతుంది? 11 అవుతుంది. సో దీనికి చూడండి 10 ప్లస్ 2 ఆన్సర్ ఏమవుతుంది? 12. సో 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 3 ఏమైంది చూడండి 13. సో ఇక్కడ 10, 10 ప్లస్ 4 14. సో 10, 10 ప్లస్ 5 15. సో 10, 10 ప్లస్ 6 ఏమైంది 16. సో ఈ రకంగా మనము ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే అడిషన్ చేసేటప్పుడు మనము రౌండ్ ఫిగర్ చేయాలి, అంటే 10ని చేయాలి. సో అట్లా దాని తర్వాత మనం మిగతా వాల్యూస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు కొన్ని ర్యాండమ్గా చూపెడతాం. 9 ప్లస్ 7 ఉంది, మనం ఎట్లా చేయాలి? సో 9 ప్లస్ 1 చేసుకొని దాని తర్వాత 6 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 16 అవుతుంది. సో ఇప్పుడు 8కి 5 యాడ్ చేయాలి. ఏం చేయాలి? 8 ఎప్పుడు వచ్చినా ఫస్ట్ 2 యాడ్ చేసుకొని దాని తర్వాత 3 యాడ్ చేసుకోవాలి. సో 13 అయిపోతుంది. ఇదే ఫౌండేషన్. ఇది ఎప్పుడైతే ఫాస్ట్ అవుతుందో మ్యాథ్స్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మస్తు వీడియోస్ వస్తాయి. మ్యాథ్స్ అంటే ఏం లేదు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంతే. ఓకే, నెంబర్స్ చేంజ్ అవుతాయి, వాల్యూస్ చేంజ్ అవుతాయి, కాన్సెప్ట్స్ చేంజ్ అవుతాయి అంతే. 9 ప్లస్ 8 ఉందనుకోండి, 9 ప్లస్ 1 ప్లస్ 7. సో ఆన్సర్ ఏమైతే 17 అవుతుంది. అదే 6 ప్లస్ 7 ఉందనుకోండి, కోడ్ ప్రకారం వెళ్ళండి. 6 ఉంటే ఫస్ట్ 4 యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత మిగిలిన వాల్యూ యాడ్ చేసుకోవాలి. అంటే 6 ప్లస్ 4 ప్లస్ 3. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్గా చెప్పవచ్చు. 3 అంటే 13 అయిపోయింది. ఇట్లా మీరు ఫస్ట్ మాస్టర్ చేయాల్సింది ఏంటంటే, ఒక స్టూడెంట్ 7 ప్లస్ 6 అంటే, 8 ప్లస్ 5 అంటే, 9 ప్లస్ 4 అంటే, సో 6 ప్లస్ 5 అంటే, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ ఆలోచించకుండా చెప్పేయాలి మనము. 6 ప్లస్ 5 అంటే ఇప్పుడు మీరు చెప్పేస్తారు ఏంటిది? ఫస్ట్ 4, దాని తర్వాత 1. సో 1 మిగిలింది కాబట్టి ఆన్సర్ 11. 6కి ఫస్ట్ 4 యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత 1 యాడ్ చేసుకోవాలి. 6 ప్లస్ 5 అంటే 11. సో ఇట్లా మనకు క్లారిటీ కొద్దిగా తెచ్చుకుంటా పోతే మనకు మ్యాథ్స్ అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో లోపల నేను ఏం చేస్తానంటే లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ పెడతాను. సో ఏ రకంగా చేసుకోవాలి, సో పెన్ పేపర్తో మీరు కూడా ప్రాక్టీస్ సెషన్లో కూర్చుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మేము ఇంకా మీకు ఏమైనా కావాలి అని అంటే కామెంట్ బాక్స్ లోపల కామెంట్ చేసి దానికి తగ్గట్టుగా మేము వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.